మీకు అడగద్దు కూర్చొని పలహారం ఒక్కనే బాదాజీ చెక్ బాదర్ బాదర్ కూర్చో అలా ఉండండి. ఓకే రాజేశ్వరరావు అయ్యా వస్తున్నా బాబు ఒకసారి ఇట్లా ఇంకోటి చాలా ఇచ్చేయండి. రెడ్డి రాజేశ్వరి గారు మన మెంబర్ అయ్యింది చర్చి మెంబర్ ఇవాడు అతడు మీరు వెనక జరగండి. అది అలాగుంటే అందరూ కనిపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా మరుగునపడ్డ పండుగలు మరి వివిధ మతాలకు సంబంధించిన పండుగలను పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు క్రిస్మస్ కూడా మొన్న 20వ తేదీ నాడు లాల్బాగ్ స్టేడియంలో పెద్ద ఎత్తున సోదరులందరినీ పిలిపించేసి చర్చి ఫాదర్ని పిలిచేసి సర్వమానవ సౌహార్దత్వం ఉండాలి, తర్వాత ఈరోజు ఏసుక్రీస్తు ప్రబోధనలు కూడా అందరూ కూడా చదవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పరంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ శారదా సొసైటీ అని ఒక కార్యక్రమం దీని అధినేత పవన్ గారు మరి గతంలో నంద్యాలలో అదేవిధంగా కర్నూలులో మరి హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించేసి ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన స్థానిక ఎమ్మెల్సీ మరి ఏ ప్రభుత్వ కార్యక్రమైనా కూడా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తోడుగా ఉండి కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న మిత్రులు ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి, మిత్రులు సోదరులు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా చర్చి ఫాదర్కు మిగతా పెద్దలందరికీ కూడా ఈరోజు మరి అందరి సమక్షంలో మరి బీదవారందరికీ బట్ట పంపిణీ కార్యక్రమం ఈ సొసైటీ ద్వారా చేసినందుకు దీనిలో పాల్గొన్న చర్చి ఫాదర్కు మరి అదేవిధంగా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా బంగారు తెలంగాణలో అందరూ కూడా కలిసి మరి రేపటి తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యే విధంగా సోదర క్రిస్టియన్స్ కానివ్వండి తెలంగాణలో ఉన్న సమాజం అందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే రాష్ట్రం ముందుకు వస్తున్న ఒక ఆలోచన మేరకే ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కావాల్సిన పెద్దలందరికీ చర్చి ఫాదర్స్కు తర్వాత సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. తర్వాత గతంలాగా లేకుండా సోదరుల చర్చి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా రాబోయే రోజుల్లో నాగోల్లో పెద్ద ఎత్తున క్రిస్మస్ భవన్ గురించి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే చర్చి నిర్మాణం చేసుకుంటారో జిల్లా కలెక్టర్ నేరుగా దరఖాస్తు పెడితే నేరుగా జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ ద్వారా స్థలం ఇచ్చే దానికి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఈ అవకాశాన్ని కూడా సోదరులు ఉపయోగించుకోవాలి. రేపటి తెలంగాణలో బంగారు తెలంగాణలో కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అందరూ కూడా భాగస్వామి ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం కావాల్సిన పవన్ గారికి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రేయభిలాషులకు నా పాదాభివందనములు. ముఖ్యంగా ఈ సంవత్సరం అనేసరికి ఈ డిసెంబర్ వచ్చేసరికి అండ్ క్రిస్మస్ అండ్ కొత్త నూతన సంవత్సరం టైపు మనందరికి ప్రపంచం మొత్తం మీదుగా ఒక హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అనేది మీకు అందరికి తెలిసిందే. ఈ డిసెంబర్ వచ్చేసరికి ప్రతి షాపింగ్స్ విలేజ్లో మంచి సరదా అన్ని విధాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నేను ప్రతి సంవత్సరము
క్రిస్మస్ ఒక తెలంగాణ స్టేట్ అని కాకుండా ఇతర రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే డిస్టిక్లో కూడా పేదవాళ్ళకు ప్రతి సంవత్సరము నేను ఏ సపోర్ట్ తీసుకోకుండా నా ఓన్గా వచ్చిన ప్రాఫిట్లో నేను నా కష్టజీతంతో పేదలకు నేను చేయాలనుకుంటున్నాను. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అలాగే ఎవ్రీ గుడ్ ఫ్రైడే రోజున ప్రతి 5,000 మందికి నా సొంతంగా నా ఎవరు సపోర్ట్ లేకుండా 5,000 మందికి నేను ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా 5,000 మందికి ఫాస్టింగ్ ప్రేయర్లో అందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు రాబోయే దినాలలో కూడా నేను ఒక 2 స్టేట్స్లలో మినిమము ఒక ఆశ్రమం టైప్లో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ టైప్లో అక్కడే రైస్ పండించి అక్కడే కూరగాయలు పండించి పేదలకు ఎయిడ్స్ పిల్లలు కానీ మరి మిగతా అనాథలు కానీ ఎక్కడెక్కడో ఉండే అనాథలు కానీ నేను వాళ్ళకు నా జీవితం వాళ్ళకు మొత్తం నా శారా వెల్ఫేర్ సొసైటీ తరఫున నేను వాళ్ళకు ప్రతి సహాయం చేయాలనుకున్నాను. ఇది దాదాపు నేను చేపట్టి 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చింది దగ్గర నేను ఎవరు సపోర్ట్ తీసుకోవడం లేదు. నా సొంతంగానే నాకు వచ్చిన దీంట్లోనే చేసుకుంటున్నాను. ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనములు. అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు.